శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, అందరూ అంటే అందరం కాదు, చాలామంది స్త్రీలు మా వారు వినరండి, మా వారు జోవియల్గా ఉండరు, ఆయన మాటే కొనసాగాలనుకుంటారు అని చెప్పి ఏమన్నా అంటే సీరియస్ అయిపోతారు, సరదాగా ఏమన్నా అంటే ఇప్పటి పిల్లల గురించి నేను చెప్పట్లేదు, మన జనరేషన్ వరకు. అంతకుముందు వాళ్ళు ఇంకా పెద్ద ముసలాళ్ళు అయిపోయి ఉంటారు కదా. మన జనరేషన్ వరకు ఉన్నవాళ్ళు చాలామంది బాధపడుతున్నారండి. అయితే ఈరోజు ఈ వీడియో మగవాళ్ళు చూడకపోవచ్చు, కానీ మగవాళ్ళకి ఒక సోదరిగా మీరు భావించండి. మీకు ఒక సలహా చెప్తున్నాను. జీవితంలో ఇన్నేళ్ళు గడిచిపోయాయి కదండి, ఇంకా మీ మాటే చెల్లాలి, మీ పెత్తనమే చెల్లాలి అని మీరు అనుకోవడం సబబేనా? ఇప్పుడు మీ కొడుకుల్ని, మీ అల్లుళ్ళని చూడండి, వాళ్ళు ఎంత చక్కగా మీ కోడళ్ళు కూతుళ్ళు వాళ్ళు ఉంటున్నారో. వాళ్ళ దగ్గర మేలిగో అన్నది ఉందా? అంటే మిమ్మల్ని పురుషాహంకారం అని మీ మగవాళ్ళని అంటున్నానని మీరు ఇంకోలా అనుకోవద్దు. కానీ మీరు కూడా మీ భార్యలతో సరదాగా ఉండండి, సఖ్యతగా ఉండండి. నా పెత్తనమే చెల్లాలి అన్న ఇదితో ఉండద్దు, ఇగోతో ఉండద్దు. అప్పుడు మీరు ఇలా కొన్నాళ్ళు మార్పుగా ఉంటే మీ జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో, మీ భార్య మొహంలో ఎంత నవ్వు వెల్లివిరుస్తుందో మీరు చూద్దురు. కానీ అలా ఉంటేనే కదా, భార్య సంతోషపడితేనే కదా లైఫ్ చక్కగా కొనసాగుతుంది. నా మాటే చెల్లాలి అన్నట్టు అలా గంభీరంగా ఉండడం వల్ల మీకు ఏం ఒరుగుతుంది? ఏదో జస్ట్ నేనంటే నా మాటే చెల్లుతుంది అన్న మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తప్ప, మన వల్ల అందరూ సంతోషంగా ఉండాలి. అంతేగాని మనం ఒక్కళ్ళం సంతోషంగా ఉండి మన మాటే చెల్లాలి అని అనుకోకూడదండి. రోజులు ఎంతో మారిపోయాయి. అబ్బాయిలు చాలామంది అంటే చెడ్డగా ఉండి చంపేసుకుని మా అన్నయ్య మూడు పిల్లలు వాళ్ళ గురించి నేను మాట్లాడను. ఎందుకంటే వాళ్ళంతా అసుర జాతికి చెందిన వాళ్ళు. ఏదో కొన్ని జన్మలు తీసుకున్నప్పుడు అలా రాక్షసాంశలు అవి ఉన్నవాళ్ళు ఉంటారు. అలా కాకుండా సాధారణ మనుషులు ఉంటారు కదా, వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు మీ కొడుకుల్ని చూడండి, మీ కోడళ్ళతో ఎంత మంచిగా ఉంటున్నారో, హెల్ప్ కూడా చేస్తున్నారు. అలాగే మీ అల్లుళ్ళని చూడండి, మీ అమ్మాయిలతో ఎంత మంచిగా ఉంటున్నారో. మీరు ఎందుకు అలా ఉండాలి? మీరు కూడా భార్య చెప్పిన మాటకి అయ్యో భార్య కష్టపడుతోందేమో అని ఆలోచించండి. భార్యని సంతోషపెట్టడానికి ప్రయత్నించండి. ఆవిడ చిన్నబుచ్చొద్దు. సాధ్యమైనంత వరకు పని అది ఉంటే కూడా మినిమైజ్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా ఓపిక ఉండడం లేదు. 50 ఏళ్ళు దాటాక ఎవ్వరికీ ఉండట్లేదండి. కాళ్ళు నొప్పుల, నడు నొప్ప. ఆడవాళ్ళు డెలివరీస్లో ఆపరేషన్స్ వల్ల అయితే ఏమైతే వాళ్ళ శరీరంలో కొంత శక్తిని కోల్పోతారు వాళ్ళు. అందుకని ఓపికలు తగ్గిపోతాయి. అందుకని మీరు మీకు కావాల్సినట్టే చెయ్యాలి, ఇలాగే ఉండాలని ఆంక్షలు పెట్టద్దు. ముందు ముఖ్యంగా మీరు ఒకవేళ చక్కగా ఉన్నారనుకోండి, శరీరం ఇబ్బంది పడ్డా కష్టపడి ఇంకా ఏమైనా చేస్తారు వాళ్ళు. ఆడవాళ్ళని నొప్పించకండి. ఆడవాళ్ళతో సరదాగా సంతోషంగా ఉండండి. మీ మేలిగో వాళ్ళ దగ్గర చూపించద్దు. భార్య మీరు ఒకటే, వేరువేరు కాదు. అదే కదా ఈశ్వరుడు చెప్పారు. అదే గుడికి వెళ్ళి ఈశ్వరుణ్ణి పూజిస్తారు. కానీ అదే శివుడు చెప్పిన తత్వాన్ని ఎంతమంది వంట పట్టించుకుంటున్నారు? అదే అర్ధనారీశ్వర తత్వం. ఆయన నేను వేరు, పార్వతీదేవి వేరు కాదు, ఆయన చాటి చెప్పారు కదా. దాంపత్య జీవితానికి అర్థం ఒకటే, భార్య భర్త సగభాగం. భార్యలో భర్త సగభాగం, భర్తలో భార్య సగభాగం. దీన్ని గ్రహించి అందరూ భార్యలతో సంతోషంగా ఉండాలని, వాళ్ళని చిన్నపుచ్చుకోవడదని కోరుకుంటున్నాను. నేను ఇలా అని చెప్పడం వల్ల అంటే ఈ వీడియోలు ఎక్కువ మగవాళ్ళు చూడరు, ఆడవాళ్ళే చూస్తారు. కానీ ఎవరైనా చూసినా ఒకవేళ మీ భార్యలు ఇలాగా అని చెప్పినా మీ సోదరి చెప్పింది అనుకోండే తప్ప కోపగించుకోవద్దు. ఒక్కసారి మీ బుర్రకి ఆలోచన పెట్టి చూసుకోండి, నిజమే కదా అని చెప్పి. అలా ఎవరైనా ఉంటే మానేసి భార్యతో చక్కగా నవ్వుతూ కబుర్లు చెప్పండి, సంతోషంగా ఉండండి. జీవితం చిన్నది, అది ఇంకా ఎన్నాళ్ళు ఉంటామో ఏంటో ఎవరికి కూడా తెలియదు ఒక వయసు వచ్చేసాక.
ఉన్నన్నాళ్ళు హాయిగా హ్యాపీగా ఉండండి. ఇదే నేను ఈ ఆడవాళ్ళందరి తరఫున నేను మిమ్మల్ని చేస్తున్న రిక్వెస్ట్. ఓకేనా? మరి మీరు వింటారు, మారాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక తర్వాత యుద్ధం విషయానికి వస్తే ఇరాన్కి డెడ్లైన్ పెట్టింది. ఈరోజు మార్నింగ్ లోపల, తెల్లవారుజామున 5 లోపల, అదే రాత్రి 10కే పెట్టింది. మనకు తెల్లపొద్దున్న అన్నీ రాజీకి వచ్చేస్తున్నాను, లేకపోతే ఇంకా విధ్వంసానికి అంతు లేదు, అక్కడ మనుషుల మనుగడ కొనసాగలేనంత విధ్వంసం సృష్టిస్తాం అని చెప్పి హెచ్చరించింది. అంటే ఇరాన్ని ఎందుకు ఇంత ప్రెషర్ తెస్తుంది అంటే, ఇరాన్ దగ్గర దారుణమైన అణుబాంబులు ఉన్నాయి, ఇరాన్ విధానం మంచిగా లేదు అన్న మొండి పట్టుదలతో ఉంది. ఇప్పటికే చాలా విధ్వంసం జరిగింది, అది కోలుకోలేంది. అటు ఇరాన్ వాళ్ళవని, మిగతా దేశాల వాళ్ళవని, దుబాయ్కి ఎంతో నష్టం జరిగింది, ఇజ్రాయెల్, అమెరికా, ఇవన్నీ కూడా. మరి ఏమవుతుందో ఏంటో చూద్దాం. కానీ అంత దారుణాలు జరగకుండా, అంత విధ్వంసం జరగకుండా ఉండాలని చెప్పి భగవంతుడిని ఈ యుద్ధం గురించి అందరూ మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యమైనది ట్రంప్ చెప్పిన ప్రకారం. అందుకని అమెరికా ద్వారా ఇరాన్ ఇంకా నాశనం అయిపోకుండా ఉండాలని, ఎక్కడి దేశ ప్రజలే కదా, మధ్యలో 2 దేశాల పట్టుదలల మధ్య అమాయకపు ప్రజలు, ఇరు దేశపు ప్రజలు ఎంతో నలిగిపోయి ఎంతో సఫర్ అవుతున్నారు. అందుకని వాళ్ళంతంత బాధపడకూడదని, ప్రపంచ శాంతి కావాలని అందరూ కోరుకోండి. ముఖ్యంగా ఈరోజు చాలా ముఖ్యమైన రోజు యుద్ధంలో. అందుకని నేను చెప్పిన ఈ మగవాళ్ళకి నేను ఇచ్చిన సలహా మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసేయండి. మీ అందరూ ఏం చెప్తారా అని ఎదురు చూస్తూ ఉంటాను. ఇది మగవాళ్ళ వరకు కూడా వెళ్ళాలి ఈ వీడియో అని నేను అనుకుంటున్నాను. ఉంటాను మరి. మీ అభిప్రాయాలతో కామెంట్ బాక్స్లో మాట్లాడేసుకుందామా? మీ స్నేహితురాలు విజయాపర్ణాల.